లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అంతరిక్ష అద్భుతం, ఆకాశంలో జరిగే వింతైన తార కనువిందు చేస్తుంది. డిసెంబర్ 21 సాయంత్రం అందరికీ కనిపించబోతుంది. దీన్నే శాస్త్రవేత్తలు గ్రేట్ కంజంక్షన్ అంటున్నారు. అంతరిక్షంలో జరిగే అద్భుతాల్లో ఇది కూడా ఒకటి. రెండు అతిపెద్ద గ్రహాలైనటువంటి జూపిటర్ అండ్ సాటర్న్ ఒక్కటిగా ఒకే సరళ రేఖపై కనిపించేటువంటి దృశ్యం. అది ఒక తారలాగా కనిపిస్తుంది, ఒక పెద్ద తారలా కనిపిస్తుంది. జూపిటర్ అండ్ సాటర్న్. జూపిటర్ అంటే బృహస్పతి లేదా గురుగ్రహం అని పిలుస్తాం. ఇది సూర్యుని చుట్టూ భ్రమించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అలాగే శనిగ్రహం సాటర్న్ దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది సూర్యుని చుట్టూ భ్రమించడానికి. ఇలాంటి అతిపెద్ద గ్రహాలు, పైగా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు. ఇలాంటి రెండు అతిపెద్ద గ్రహాలు భూమి నుంచి చూస్తుంటే ఒకే సరళ రేఖపైకి వచ్చి ఒక నక్షత్రంగా, అన్నట్టు రెండు గ్రహాలు కూడా ఒక నక్షత్రంగా కనిపించడాన్ని మనం ఈరోజు అంటే డిసెంబర్ 21 సాయంత్రం 6 గంటల నుంచి కూడా అది మనకి కనిపిస్తుంది, ఒక చిన్న నక్షత్రంలా. ఎప్పుడైనా సరే విశ్వంలో అతి నెమ్మదిగా కదిలేటువంటి అతి పెద్ద గ్రహాలు ఈ రెండు, జూపిటర్ అండ్ సాటర్న్. అలాంటి పెద్ద గ్రహాలు కలవడం అంటే, ఒక సరళ రేఖపై రావడం అంటే ఎప్పుడూ కూడా అద్భుతమే. ఇదే గ్రేట్ కంజంక్షన్ అంటున్నారు. అందుకే పైగా ఇవి చాలా క్లోజర్గా, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇవి చాలా దగ్గరగా రాబోతున్నాయి. అవి కలుస్తాయి అంటే నిజంగా కలుస్తాయని కాదు, భూమి మీద నుంచి ఒకే సరళ రేఖపైకి వచ్చి రెండు ఒక్కటే కనిపిస్తాయి. దాదాపు ఆ రెండింటి మధ్య 455 మైళ్ళ దూరం ఉంటుంది. భూమి మీద మాత్రం అలా కనిపిస్తుంది, అతి దగ్గరగానే వస్తాయి. అలాగే భూమి మీద రెండు ఒకటి కలిసినట్టు కనిపిస్తుంది. ఆ సమయంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఈ వింత. కొందరు ఇది 20 సంవత్సరాలకి ఒకసారి రావచ్చు, 400 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు, 800 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు అంటున్నారు. కానీ ఏది ఖచ్చితం కాదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలకు వస్తుంది అని చెప్పలేం. అంతకుముందు జూలై 1623లో వచ్చింది. అంటే దాదాపు 397 సంవత్సరాలు, అంటే దాదాపు 400 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరలా డిసెంబర్ 21, 2020లో వచ్చింది. ఈ యొక్క 1623లో వచ్చినటువంటి కంజంక్షన్ విజిబుల్ కాలేదు, కనబడలేదు. కానీ ఇప్పుడు జరిగేది డిసెంబర్ 21 జరిగేది మాత్రం కనిపిస్తుంది. 1623కు ముందు 1226 మార్చిలో వచ్చింది, అది కూడా విజిబుల్ అయింది, అప్పుడు కూడా కనిపించింది. దాదాపు 800 సంవత్సరాల తర్వాత మరలా ఈ యొక్క అద్భుతం ఆకాశంలో కనువిందు చేయబోతుంది, కనిపించబోతుంది. అందుకోసమే అందరూ కూడా దీని గురించి ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఇది 2020 డిసెంబర్ తర్వాత మరలా 2080 మార్చిలో వస్తుంది. తర్వాత 2417 ఆగస్టు 24లో కనిపిస్తుంది. ఆ తర్వాత 2477 సంవత్సరం జూలై 6న కనిపిస్తుంది. ఆ తర్వాత 2874 డిసెంబర్ 25లో కనిపిస్తుంది, అది క్రిస్మస్ రోజున కనిపిస్తుంది. సో ఈ విధంగా ముందు కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది సంవత్సరాల్లో. క్రిస్మస్ స్టార్ అనేది అపియర్ కాబోతుంది, కనిపించబోతుంది డిసెంబర్ 21, 2020లో సోమవారం సాయంత్రం అది కనువిందు చేయబోతుంది, కనిపించబోతుంది అనేది నిజం. అంతేకాదు, జూపిటర్ అండ్ సాటర్న్ ఈ రెండు గ్రహాలు భూమి మీద నుంచి ఒకే సరళ రేఖలోకి వచ్చి మీట్ అవుతాయి, చాలా దగ్గరగా వచ్చి ప్రకాశవంతంగా ఒక నక్షత్రంలా కనిపిస్తుంది అనేది కూడా నిజమే. ఆ నిజం అద్భుతమే. దీనినే గ్రేట్ కంజంక్షన్ అంటున్నారు. ఈ గ్రేట్ కంజంక్షన్నే స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ అంటున్నారు. అంతేకాదు, క్రిస్మస్ స్టార్ అంటున్నారు. అయితే ఈ రెండు నిజమే, కానీ ఈ క్రిస్మస్ స్టార్ కాదిది. ఇది క్రిస్మస్ స్టార్ కాదు. ఆనాడు వివేకవంతులైన జ్ఞానులు రక్షకుడని యేసు పుట్టుకకు కారణమైన నక్షత్రాన్ని తెలుసుకొని, ఆ నక్షత్రాన్ని బట్టి రక్షకుడైన దేవుణ్ణి కలిసి మొక్కారు, కానుకలు ఇచ్చారు అనేది అందరికీ తెలుసు. ఆ జ్ఞానులకు దారి చూపించినటువంటి, కనిపించినటువంటి ఆ నక్షత్రం ఇలాగే ఏర్పడింది అంటున్నారు. కాదు, అదైతే తప్పు. ఆ నక్షత్రం వేరు, ఇది వేరు. ఇది రెండు గ్రహాలు, అంటే జూపిటర్ సాటర్న్ యొక్క కంజంక్షన్. ఇది గ్రేట్ కంజంక్షన్ అనే చెప్పొచ్చు, కానీ ఇది సింగిల్ జంక్షన్. సో ఇది రెండు గ్రహాల మధ్య ఉన్న సింగిల్ జంక్షన్. కానీ ఆనాడు జరిగింది మాత్రం ట్రిపుల్ జంక్షన్. అలాగే అన్ని గ్రహాలు అప్పట్లో దగ్గరికి వచ్చాయి, పైగా అన్ని గ్రహాల యొక్క కంజంక్షన్స్ని అక్కడ మనం చూస్తాం. అందుకే దాన్ని ట్రిపుల్ కంజంక్షన్ అని పిలుస్తున్నాం. గ్రహాలు కూడా చాలా దగ్గరికి వచ్చాయి అప్పుడు. కానీ ఇప్పుడైతే ఇలాంటి జంక్షన్లు, కంజంక్షన్స్లు అన్నీ కూడా కొన్ని దశాబ్దాలకు లేదా కొన్ని శతాబ్దాలకు జరుగుతూనే ఉంటాయి. ఇవి ప్రత్యేకమైనటువంటివి కాకపోయినా ఆనాడు జరిగింది మాత్రం జ్ఞానులకు అదొక అద్భుతమైన విషయం. ఆ రక్షకుని రాక ఈ యొక్క మహా అద్భుతాన్నే చూపించింది వాళ్ళకి. పైగా జ్ఞానులకు అక్కడ మహా అద్భుతమే కనిపించింది, మహా అద్భుతమే జరిగింది. కావాలంటే అక్కడ రెట్రోగ్రేడ్ మోషన్ గురించి కూడా తెలుసుకోండి. గ్రహాలు ఎలా రెట్రోగ్రేడ్ మోషన్లో ఉంటాయో, పరిభ్రమిస్తాయో, అలా జరిగిందని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. జ్ఞానులు కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టింది ఆయన దగ్గరకు వెళ్ళటానికి, ప్రయాణించారు. అయినా కనిపెట్టారు, తెలుసుకున్నారు. అంటే ఎక్కువ రోజులు ఉన్నట్టు కూడా ఆ గ్రేటెస్ట్ కంజంక్షన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది చాలా గ్రేటెస్ట్ కంజంక్షన్, మహా అద్భుతం అని చెప్పొచ్చు. ఇప్పుడు జరిగేటువంటి ఈ వింతకి ఈ యొక్క గ్రేటెస్ట్ కంజంక్షన్ సిమిలర్గా ఉండటం వలన అలాంటి కొద్దిపాటి పోలికల్ని బట్టి అద్భుతాన్ని, ఈ నక్షత్రాన్ని క్రిస్మస్ స్టార్ అని, స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ అని అంటున్నారు.
క్రిస్మస్ స్టార్ గురించి ఫుల్గా క్లారిటీగా తర్వాత వివరిస్తాను. కానీ ఇప్పుడు డిసెంబర్ 21న అద్భుతమే జరుగుతుంది. చూడడానికి ఎదురు చూస్తున్నారు అందరూ. అయితే చూడడానికి వెళ్ళి డిసప్పాయింట్ అవుతారేమో. ఒక మాట చెప్తున్నాను, అది అన్ని చోట్ల కనిపించకపోవచ్చు. ఆకాశం క్లియర్గా ఉంటే కనిపిస్తుంది. ఇండియాలో కూడా డిసెంబర్ 21 గడిచే వరకు కూడా అది ఎక్కడ విజిబుల్ అవుతుందో, ఎక్కడ కనిపిస్తుందో, ఎక్కడ అద్భుతంగా ఉంటుందో తెలియదు. పైగా చిన్న నక్షత్రంలా దూరంలో కనిపిస్తుంది అని గమనించండి. మనం గమనిస్తేనే కనిపిస్తుంది ప్రకాశవంతమైన ఒక చిన్న నక్షత్రం. దాదాపు ఇది 5 గంటల నుంచి కనిపించవచ్చు. 6 నుంచి 7 మధ్యలో ఇది ప్రకాశవంతంగా కనిపించవచ్చు. అయితే ఇది కొన్ని రోజులు ఉంటుంది. ఆ 2 గ్రహాలు కొన్ని రోజులకు దూరం జరిగే కొద్దీ ఆ ప్రకాశవంతం తగ్గుతుంది. అట్లాగే ఆ నక్షత్రం కూడా కనుమరుగైపోతుంది. ఈ వింతైన అద్భుతమైన నక్షత్ర రూపంలో మెరిసేటువంటి ఈ గ్రేట్ కంజంక్షన్ ఈ క్రిస్మస్ టైంలో కనిపించి అలనాటి క్రిస్మస్ తారైనటువంటి అంటే జ్ఞానులకు కనిపించినటువంటి నక్షత్రాన్ని గుర్తు చేసేలా కనువిందు చేస్తుంది ఈ క్రిస్మస్ సీజన్లో. అందుకే దీని గురించి మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రజలంతా. సో ఈ గ్రేట్ కంజంక్షన్ అద్భుతంగా రాబోతుంది. ఈ వీడియో గురించి చాలా మంది కమెంట్స్ చేస్తూ వాట్సాప్ చేస్తూ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా మీకు ఇవ్వడం జరిగింది. అదైతే నిజం. ఆ యొక్క ఆకాశంలో జరిగే అద్భుత కార్యాన్ని వీక్షించేందుకు సిద్ధంగండి. అలాగే మరొక అద్భుతమైన అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.